మనం ఏమీ నిర్దిష్టంగా చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి కౌశిక్ చరణ్ యాదవ్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మంత్రులు ప్రతిరోజు కాళేశ్వరం మీద, ముఖ్యంగా ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, తర్వాత మంత్రులంతా మాట్లాడుతూ ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. అయితే విచారణ అయితే కొనసాగుతోంది. కాగు నివేదిక కూడా ఇచ్చింది. సో ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. గతంలో ప్రభుత్వం కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. జస్టిస్ పీసీ కమిషన్ ఘోష్ కమిషన్ అయితే విచారణలో చాలా కీలకమైన అంశాలు రాబడుతుంది. ఇంజనీర్లను ప్రశ్నిస్తున్నారు, లోన్లు ఎట్లా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సో మరి నివేదిక పూర్తి కాకుండానే కాంగ్రెస్ ఎందుకు కాళేశ్వరం మీద కామెంట్ చేస్తుంది చెప్పండి. అంటే ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ఉందో హఠాసంగా గత ప్రభుత్వము 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తుమ్మిడెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును అక్కడ కట్టకుండా కింద కట్టడం మూలంగా ప్రధానంగా 1,02,000 కోట్ల రూపాయలు వృధా అయినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి దాని మీద ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా అంతకుముందు ఎవరైతే నరసింహారెడ్డి గారు ఉన్నారో, అంతకుముందు చైర్మన్ గారు వారు ఏదో సందర్భానుసారంగా మాట్లాడిన దాన్ని కూడా అనవసరంగా సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, దాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోవడంతో ప్రధానంగా కమిషన్ రద్దు చేసిరు. ఆ వారి ప్లేస్లో జోషి గారు రావడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా మేము మొదటి చెప్తాం, ఎందుకంటే మొన్న మల్లన్న సాగర్ కాడికి పోయి హరీష్ రావు గారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగానే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయని చెప్పే ప్రయత్నం జరిగిందంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు మల్లన్న సాగర్ ద్వారా వచ్చినటువంటి నీరు కాళేశ్వరం ద్వారా వచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లు కాబవి తుమ్మిడిఎట్టో లేకపోతే అన్నారం సుందిల్ నుంచి రాలేదు. మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి మిడ్మానేరు ద్వారా వచ్చినటువంటి నీళ్ళు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాస్తవ విషయాలు వివరించడం జరిగింది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన పైసలు ఓన్లీ గోదావరిలో పోసినట్టు అయింది తప్ప దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా మేలు జరగలేదని చెప్పే ప్రయత్నమే తప్ప అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కమిషన్ ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా మల్లన్న సాగర్కి ఏ విధంగా నీళ్ళు వచ్చిన విషయాన్ని ప్రజలు వివరించే ప్రయత్నంలో భాగంగా మా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప కమిషన్ను లేదు పూర్తి స్థాయి రిపోర్ట్ రాకుండా అనవసరంగా కమిషన్ మీద కావచ్చు, కాళేశ్వరం మీద మాట్లాడొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా అదే కాకుండా మల్లన్న సాగర్ నుంచి డైవర్షన్ స్కీమ్ ద్వారా హైదరాబాద్కి తాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. దానిలో భాగంగా ఆల్రెడీ టెండర్ పిలిచిరు. అదే కాకుండా హిమాయత్ సార్ కావచ్చు, గండిపేట కావచ్చు, అదేవిధంగా మూసీ మీదికి గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ముందుకు పోతుంటే అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా వాస్తవాలు ఒప్పుకుంటలే. ఎందుకంటే ఆనాడు డిపిఆర్ లేకుండా వాస్తవంగా బ్యాంకులు ఏ విధంగా లోన్లు ఇచ్చిన విషయం కూడా తెలియదు. అదే కాక డిపిఆర్ లేకుండా కేంద్రం ఏ విధంగా అనుమతి ఇచ్చింది, అదే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అదే కాకుండా కేంద్ర జలవనరుల వాళ్ళు అనుమతులు తీసుకున్నారు. అనుమతులు ఉన్నాయా లేవా అనేది పక్కకు పెడితే డిపిఆర్లు కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిపిఆర్లు కావాలని చెప్పేసి మా ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు అడిగితే కూడా డిపిఆర్లు సమర్పించలేదు. మరి డిపిఆర్లు ప్రతిపక్ష పార్టీలకు సమర్పించకుండా బ్యాంకులు ఏ విధంగా లోన్లు ఇచ్చినాయి, కేంద్రం ఏ విధంగా అనుమతి ఇచ్చింది, పూర్తిగా ప్రాజెక్ట్ని ఎందుకు మీరు ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి అడావడి చేసి ప్రారంభించరు. అదే కాకుండా మల్లన్న సాగర్కు మీరు కట్టినటువంటి మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వాటర్ వస్తూ ఉంటే దాన్ని మేము కట్టినటువంటి ప్రాజెక్టుల మూలంగా వాటర్ వస్తుందని చెప్పేసి ఎందుకు తప్పుడు లెక్కలు చెప్తున్నారని చెప్పే క్రమంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంగా మా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు తప్ప జోష్ కమిషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు ప్రజలు తెలుస్తాయి. అదే కాకుండా వారు ఖర్చు పెట్టినట్టు 1,02,000 కోట్ల రూపాయల మూలంగా తెలంగాణ ఈరోజు గోదావరి వాటరు అనవసరంగా సముద్రం పాలవుతా ఉంది తప్ప వారు కట్టిన ప్రాజెక్టు మూలంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఒక ఎకరం బారలేదు. అదే కాకుండా కాళేశ్వరం కరెంటు బిల్లు పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అదే కాకుండా తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీ కడతా ఉంది ప్రభుత్వం. అదే కాకుండా 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేయడంతో ప్రతిరోజు 193 కోట్ల రూపాయల అప్పుల వడ్డీ కడుతూ నెల తిరిగితలకు 6,500 కోట్ల రూపాయల అప్పులు వడ్డీ అవుతా ఉంది. గత ప్రభుత్వం అప్పు చేసి పప్పు కూడు తిన్నది కాబట్టి గతంలో జరిగినటువంటి వాస్తవ విషయాలు ప్రజలు వివరించే ప్రయత్నంలో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప అనవసరంగా దాని మీద వివాదం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ప్రజలు వాస్తవ వివరించే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. ఓకే, 1 minute చరణ్ గారు, ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం. పీసీఆర్ ప్లే బైట్.
రాకపోక తగిలి కూలిపోయిందంట. ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1 lakh crores కాంట్రాక్టర్స్ కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈ రోజు అంచనాలు పెరిగినాయి. 1,47,000 కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. 52,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు. ఇది అఫీషియల్ రికార్డ్. నేను జల్సౌదాలో అఫీషియల్ గా చీఫ్ మినిస్టర్ గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా. ఈ రోజు మీరు డిపార్ట్మెంట్ లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా? పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఈలు ఎస్సీలలో ఉందా? లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా? ఇది ఒక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి. మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ని చూడండి. 1908 హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారత రత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మోర్ దాన్ 100 years ఈరోజు ఉండి ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్లు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా? 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా? యాజ్ ఏ ఇంజనీర్స్ గా ఈ రోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి. సో ఇక మనం సీఎం రేవంత్ రెడ్డి గారి బయట చూసి